అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు కథలు. ఇక కథలోకి వెళ్తే సాయంత్రం 6 గంటలవుతోంది. గదిలోంచి బయటకు వచ్చి కొడుకు రూంలోకి తొంగి చూశాడు ఆనందరావు. రూంలో కనిపించలేదు. బాల్కనీలోకి వెళ్ళి చూశాడు. కొడుకు సాలోచనగా ఎటువైపో చూస్తూ ఉన్నాడు. ఆలోచన, నిర్లిప్తత, బాధ కనిపించాయి కొడుకు మొహంలో. నిన్న వచ్చినప్పటి నుండి అలాగే ఉన్నాడు. ఎందుకో మరి ఏదో తీక్షణంగా ఆలోచిస్తున్నాడు అనుకున్నాడు ఆనందరావు. భార్య వాకింగ్కు వెళ్ళింది. అలాగే కాసేపు సహచరులతో పిచ్చాపాటి మాట్లాడుకొని వస్తుంది. ఆనందరావు వంటగదిలోకి వెళ్ళి 2 కప్పుల్లో కాఫీ కలిపి తీసుకొని వెళ్ళి కొడుక్కి ఒకటిచ్చి తాను కూర్చున్నాడు. మౌనంగా కాఫీ తాగుతూ కొడుకు మొహంలోకి తేరపారా చూశాడు. నిజంగా ఏదో పెద్ద సమస్యతోనే బాధపడుతున్నాడేమిటో అనుకున్నాడు ఆనందరావు. కూతురు ఆర్మీ ఆఫీసర్గా పనిచేస్తూ తన బ్యాచ్మేట్ని ప్రేమించి పెళ్లి చేసుకుని ఢిల్లీలో ఉంటోంది. కొడుకు వికాస్ మల్టీనేషనల్ కంపెనీ ముంబైలో పనిచేస్తున్నాడు. ప్రతి 2 వారాలకు ఒకసారి వచ్చి 2 రోజులుండి వెళ్తాడు. పిల్లల చదువులు అయిపోయిన తర్వాత ఆర్థికంగా బాగానే స్థిరపడ్డారు. సర్వెంట్ రూమ్తో కూడిన 4 బెడ్రూమ్ల ఫ్లాట్ కొనుక్కొని గతంలో వాళ్ళ అపార్ట్మెంట్లోనే వాచ్మన్గా పనిచేస్తున్న అంజి కుటుంబాన్ని తమతో పాటు తెచ్చుకున్నారు. అంజి దగ్గరలోనే సెక్యూరిటీ గార్డుగా కుదురుకున్నాడు. మంగ ఇంటి పని, వంట పని చేస్తూ ఇంట్లోనే ఉంటోంది. వాళ్ళిద్దరికి 2 అమ్మాయిలు. 3, 5 తరగతులు చదువుతున్నారు. వాళ్ళిద్దరి చదువుల ఖర్చులు కూతురు చూసుకుంటోంది. భోజనం, వసతి ఆనందరావు గారి కుటుంబంతో జరిగిపోతోంది. ఆనందరావు గారు, మీనాక్షి గారు ఎవరి వీలుని బట్టి వారు పిల్లల చదువులో సాయం చేస్తుంటారు. ఏంటి నాన్న ప్రాబ్లం? కొడుకుని కదిలించాడు. తలెత్తి చూసి చిన్న నవ్వు సమాధానంగా ఇచ్చాడు వికాస్. చూడు విక్కీ, నేను నీ సమస్యను తీర్చగలనో లేదో తెలీదు, కానీ నా అనుభవాన్ని బట్టి సలహా అయితే ఇవ్వగలను. సహజంగా ఈ వయస్సులో స్నేహితులతో పంచుకుంటారు, కానీ నిన్ను చూస్తే అలా పంచుకున్నట్టుగా లేదు. నేనేదైనా సహాయం చేయగలను అనుకుంటే నాకు చెప్పు విక్కీ అన్నాడు ఆనందరావు. కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు వికాస్. బహుశా గతాన్ని నెమరు వేసుకుంటున్నాడు అనుకుంటా. సారీ హడావిడిగా ఫ్లైట్ ఎక్కుతూ ఎయిర్ హోస్టెస్కు టచ్ అయ్యాడు. ఇట్స్ ఓకే సార్ సమాధానంగా చేతులు జోడించింది. మళ్ళీ ఒకసారి వెనక్కి తిరిగి రియల్లీ సారీ మేడం అన్నాడు. చిరునవ్వుతో తల ఊపింది ఆ ఎయిర్ హోస్టెస్. సీట్లో కూర్చొని సర్దుకున్న తర్వాత స్థిమితంగా పలకరించాడు ఆమెను. సింపుల్గా ఉన్న అందంగా, ఆకర్షణీయంగా కనబడుతోంది. మైక్లో వస్తున్న అనౌన్స్మెంట్కు అనుగుణంగా చేతులు ఆడిస్తూ హావభావాలు పలుకుతోంది. రెగ్యులర్గా తను ఫ్లైట్ జర్నీ చేస్తున్నా పెద్దగా ఎప్పుడూ ఎవరినీ గమనించలేదు. ఈసారి నిశితంగా చూశాడు. ఇంట్రెస్టింగ్గా అనిపించింది. పెదవులపై సన్న చిరునవ్వు. ప్రయాణం ముగిసిన తర్వాత ఇల్లు చేరుకున్నాడు. 2-3 నెలల తర్వాత ఫ్లైట్లో మళ్ళీ ఆమెను చూసినప్పుడు ఎక్కడో చూసినట్లు అనిపించింది. కాసేపటికి గుర్తొచ్చింది. మొహం మీద చిరునవ్వు కనపడకుండా ఆమెనే గమనిస్తూ కూర్చున్నాడు. అందంగా కనిపించింది. మనస్సులో చిన్న అలజడి, బెరుకుగా అనిపించి మ్యాగజైన్ తీసుకుని చూస్తూ కూర్చున్నాడు. ఫ్లైట్ దిగుతూ ఒకసారి ఆ అమ్మాయి వైపు చూశాడు. చేతులు జోడించి అందరికీ థ్యాంక్యూ చెప్తోంది. చిరునవ్వుతో తల ఊపి దిగిపోయాడు వికాస్. ప్రతి 15 రోజులకి ముంబై నుండి హైదరాబాద్ నుండి ముంబైకి విమాన ప్రయాణం చేస్తూ ఉంటాడు అతను. గత 3 సంవత్సరాలుగా అంతే. ఎప్పుడూ ఎవరిని పెద్దగా గమనించడు. అయితే ఈసారి ఫ్లైట్ ఎక్కగానే కళ్ళు ఆమె కోసం వెతికాయి. వెనుక వైపు క్యాబిన్ లగేజ్ సర్దుతోంది. తను కనపడగానే మనసుకు చాలా తేలికగా అనిపించింది. అలాగే చిరు మందహాసం కూడా. వెనుక నుండి వచ్చిన ఆమె హలో సార్, గుడ్ మార్నింగ్ అంది. గుర్తుపట్టారా అన్నాడు వికాస్. జవాబుగా తల ఊపింది. అప్పటి నుండి డెక్కన్ ఎయిర్వేస్కి టికెట్స్ బుక్ చేసుకోవడం మొదలుపెట్టాడు. ఫ్లైట్ ఎక్కిన ప్రతిసారి కళ్ళు ముందుగా ఆమె కోసమే వెతికేవి. ఆ తర్వాతే సీట్లోకి వెళ్ళి కూర్చోవడం. క్రమేణా 2 ఏళ్ళు గడిచిపోయాయి. చిరునవ్వు, తల ఊపడం, హలోలు, గుడ్ మార్నింగ్లు లేదా గుడ్ ఈవినింగ్లు, ఎప్పుడో ఓసారి బాగున్నారా సార్ అంతే. ఇంట్లో పెళ్లి సంబంధాలు మొదలయ్యాయి. 2-3 ఫోటోలు కూడా చూశాను. నచ్చలేదు. ఎందుకో అర్థం కాలేదు. చిన్న అనుమానం కలిగింది. తను ఆ ఎయిర్ హోస్టెస్ను ఇష్టపడుతున్నాడా? క్లారిటీ లేదు. నెక్స్ట్ ప్రయాణంలో ఆమె కనిపించలేదు. అప్పుడప్పుడు అలా జరుగుతుంది. అన్యమనస్కంగా ప్రయాణం పూర్తి చేసుకొని వెళ్ళాడు. తిరుగు ప్రయాణంలో కూడా అంతే. ఆమె రాలేదు. ఎందుకు రాలేదు ఆమె గురించి ఎవరినైనా అడగాలి అంటే ఏమని అడగాలి? కనీసం తన పేరు కూడా తెలీదు.
టేక్ ఆఫ్ అయ్యే సమయంలో తమని తాము పరిచయం చేసుకుంటారు. ఆమె హావభావాల్ని చూస్తూ తను అవేవీ పట్టించుకోలేదు ఎప్పుడు. ఇప్పుడెలా? పేరు తెలీదు, ఊరు తెలీదు, ఫోన్ నంబరు లేదు. ఫ్లైట్లో కూర్చున్నంతసేపు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అదే ఆలోచన. ఎలా 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 కనుక్కోవాలి ఆమె గురించి? 15 రోజుల తర్వాత ఇంటికి వచ్చిన కొడుకుని చూసి, ఏంట్రా చిక్కిపోయావు, నల్లబడ్డావు కూడా, కళ్ళ కింద ఆ చారలేంటి అంది తల్లి. ఏం లేదమ్మా, కొంచెం పని ఒత్తిడి. లోపలికి వెళ్ళి అద్దంలో చూసుకున్నాడు వికాస్. నిజంగానే మొహంలో మార్పు. కళ్ళు లోపలికి పీక్కుపోయాయి. అర్థమయింది, తను ఆ ఎయిర్ హోస్టెస్ను ఇష్టపడుతున్నాడు. అలా అనుకోగానే పెదవుల మీదకు చిరునవ్వు వచ్చేసింది. ఉత్సాహంగా కూడా అనిపించింది. మనస్సులో నిశ్చయించుకున్నాడు, తిరుగు ప్రయాణంలో ఆమె కనపడగానే చెప్పాలి అని. తన అభిప్రాయం ఏమిటో కాదంటే కాదు అనదులే. తనని చూసినప్పుడు కూడా ఆమె కళ్ళల్లో చిన్న మెరుపు వస్తుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా? కులము, ఆస్తులు అని వంకలు పెడతారేమో. ఒకవేళ వాళ్ళు వద్దంటే తను అడుగు ముందుకు వేస్తుందా? లేదా వాళ్ళను ఒప్పించే చేసుకుందాం, అప్పటి వరకు వెయిట్ చేద్దాం అంటుందా? లేదు, వాళ్ళ ఇష్టం లేకుండా నాకు ఈ పెళ్ళి వద్దు అంటుందా? రకరకాల భావనలతో 2 రోజులు అస్థిమితంగా గడిపాడు. హుషారుగా బయలుదేరాడు ముంబైకి. క్యాబ్ ఆలస్యం, చెక్-ఇన్ ఆలస్యం, ఫ్లైట్ ఆలస్యం, అన్నీ ఆలస్యంగా నత్తనడక నడుస్తున్నాయి అనిపించింది. సడన్గా తను ఈ వేళైనా వస్తుందో లేదో అన్న అనుమానం కూడా. అలా అనుకోవడంతోనే టెన్షన్ మొదలయ్యింది. ఫైనల్గా బోర్డింగ్ స్టార్ట్ అయ్యింది. హమ్మయ్య! అల్లంత దూరాన్నే గమనించాడు ఆమెను. మెట్ల దగ్గర ఆహ్వానం పలుకుతోంది 2 చేతులు జోడించి. దగ్గరకు వెళ్ళగానే కళ్ళల్లోకి చూశాడు. యథావిధిగా తన పని చేస్తోంది. సీట్లో కూర్చున్న తర్వాత వెనక్కు వెళ్తూ పలకరించింది. హలో సార్, బావున్నారా? అవును అన్నట్లుగా తల ఊపాడు వికాస్. తను నిశ్చయించుకున్న తర్వాత ఆమె ఆకర్షణీయంగా, అందంగా, పొందికగా కనిపించింది. దిగిన తర్వాత ఎలాగైనా చెప్పాలి. కళ్ళు మూసుకొని వెనక్కు వాలాడు. గంట ప్రయాణం. అర్ధశతాబ్దంలా ఉంది. అసహనం. ల్యాండింగ్ అనౌన్స్మెంట్ చేశారు. నింపాదిగా కదిలాడు. కళ్ళు ఆమె ఎక్కడున్నది వెతికాయి. కనపడింది. ఏమని చెప్పాలి? ఎలా చెప్పాలి? సేపు రిహార్సల్ చేసుకుంది అంతా మటుమాయమైపోయింది. మైండ్ బ్లాంక్ అయ్యింది. కాళ్ళల్లో సన్నని వణుకు. పెదాలు తడారిపోతున్నాయి. జారుతున్న గుండెను చేత్తో పట్టుకొని, నేను మీతో 5 నిమిషాలు మాట్లాడచ్చా మేడం అన్నాడు. ప్రశ్నార్థకంగా తలెత్తి చూసింది ఆ ఎయిర్ హోస్టెస్. కాఫీ షాప్లో కూర్చోండి, టైం పడుతోంది మరి. పర్లేదు, వెయిట్ చేస్తా అన్నాడు వికాస్. దాదాపు 3/4 గంట తర్వాత వచ్చింది. డ్రెస్ మార్చుకొని, మేకప్ తీసేసి, కొప్పును పోనీటైల్గా కట్టుకొని పోల్చుకోలేకపోయాడు. హాయ్ సార్ అంటూ వచ్చి పలకరించింది. సమాధానంగా నవ్వి, కూర్చోండి, నేను వికాస్ని కుర్చీ చూపించాడు. ఐ యామ్ సుమా. కరచాలనం కోసం చేయి ముందుకు చాపింది. గొంతు పెకల్చుకొని మొదలుపెట్టాడు వికాస్. చాలా రోజులుగా మిమ్మల్ని చూస్తున్నా. గత 2 నెలలుగా నాకు అర్థమయ్యింది మీరంటే నేను ఇష్టపడుతున్నానని. మీకు ఇష్టమైతే మా అమ్మ వాళ్ళు వచ్చి మీ పేరెంట్స్తో మాట్లాడుతారు. మీకు పూర్తిగా ఇష్టమైతేనే తల వంచుకొని పూర్తి చేశాడు వికాస్. ఎస్ సార్, నాకు అర్థమైంది మీరు నన్ను ఇష్టపడుతున్నారని. నాకు కూడా ఇష్టంగానే ఉండేది. బహుశా మీరు ప్రపోజ్ చేస్తే అభ్యంతరం చెప్పేదాన్ని కాదేమో. కానీ నాకు మొన్ననే నిశ్చితార్థం జరిగింది. వైపు నుండి ప్రపోజల్ రాకపోయేసరికి నేను మిమ్మల్ని అపార్థం చేసుకుంటున్నానేమో అనుకున్నాను. ఇంట్లో చూసిన సంబంధం ఒప్పుకున్నా సార్. వచ్చే వారమే పెళ్ళి. సన్నటి నీటి పొరను దాచుకొని కంగ్రాట్స్ చేయి చాపాడు వికాస్. సారీ సార్. కాఫీ తీసుకుంటారా? కాఫీ తాగుతూ చెప్పింది. ఇక్కడికి దగ్గరలోనే సార్ మా ఇల్లు. నా డ్యూటీలకు అనుకూలంగా ఉంటుందని దగ్గరలోనే ఇల్లు తీసుకున్నాను. అక్క పెళ్ళైపోయింది. నాన్నకు ఆరోగ్యం బాగోలేక తొందరగా ముహూర్తాలు పెట్టుకున్నారు. అక్క కెనడాలో ఉంటోంది. అమ్మా నాన్నలను చూసుకోవాల్సిన బాధ్యత నాదే. ఓ గుడ్. ఏం మాట్లాడాలో తెలియలేదు వికాస్కి. కళ్ళు తెరిచి తండ్రి వైపు చూశాడు. ఇల్లు తెలుసా అడిగాడు ఆనందరావు. విజిటింగ్ కార్డు ఇచ్చింది. సరే నాకివ్వు. రేపు మనం వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. నాన్న? అవును, మనం వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. నేను వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడతాను అన్నాడు ఆనందరావు. ఆ అమ్మాయికి పెళ్ళి నిశ్చయమైంది నాన్న. ఎంగేజ్మెంట్ జరిగిపోయింది. ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు. కానీ పెళ్ళి జరగలేదు కదా అన్నారు ఆనందరావు. నిశ్శబ్దం.
చూడు విక్కీ, వాళ్ళ పేరెంట్స్తో నేను మాట్లాడి ఒప్పిస్తాను. అవసరమైతే ఆ అబ్బాయి తల్లిదండ్రులతో కూడా మాట్లాడుతాను అనునయంగా చెప్పాడు ఆనందరావు. ఎక్కువ ఆలోచించకు విక్కీ, ఇందులో తప్పేం లేదు. నువ్వు ఇష్టపడిన అమ్మాయి నీ జీవితంలోకి రాకుండా పోవడం నాకు కూడా నచ్చడం లేదు. ఇష్టపడిన వాళ్ళతో జీవితం ఆనందంగా ఉంటుంది. మా ముందు తరంలో బాల్య వివాహాల కారణంగా పెళ్లిలోనే ప్రేమ ఉండేది. మా తరంలో ఆడ మగ చదువుకోవడం, కాలేజీలు, ఉద్యోగాలు, యుక్త వయసు వచ్చిన తర్వాతనే పెళ్లి అనే మార్పు మొదలయ్యింది. కొంతమంది విషయంలో కులాలు, మతాలు, ఆస్తులు ప్రేమకు అడ్డైతే, కొందరు పెద్దవాళ్ళేమో పరువు ప్రతిష్టలకు భయపడి తమ ప్రేమను చంపుకునేవారు. రాజీపడి బతుకును ఈడ్చేవారు. మీ తరానికి ఆ అవసరం లేదు విక్కీ. చదువుకున్న మీ తల్లిదండ్రులు మిమ్మల్ని అర్థం చేసుకోకపోతే మా చదువుకు అర్థం లేదు. మార్పు లేనిదే జరగనిదే వృద్ధి జరుగదు. రేపు మనం వాళ్ళింటికి వెళ్తున్నాం అన్నాడు ఆనందరావు. వికాస్ మొహంలో ఆనందం. మరుసటి రోజు ఉదయం సుమ వాళ్ళింటికి వెళ్ళాడు ఆనందరావు. సుమ వాళ్ళ తండ్రితో మాట్లాడుతుండగా, సుమ వాళ్ళ తండ్రి ఏం చేద్దామంటారు అన్నారు. వాళ్ళ ప్రేమను అర్థం చేసుకునే ప్రయత్నం చేయడమే. ఆ అబ్బాయి వాళ్ళతో మాట్లాడదాం. ఏమంటారో? నిశ్చితార్థం కూడా అయిపోయింది. ఆనందరావు గారు సుమ తండ్రితో మాట్లాడుతూ, ఈరోజు మనం ముందడుగు వేయకుంటే మన పిల్లలకు ప్రేమ ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుంది నారాయణ గారు. మీ అమ్మాయి పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది. వాడు కూడా కొంతకాలం మదనపడినా ఆ తర్వాత ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళిద్దరూ పెళ్ళికి పెద్దలకు విలువనిచ్చి జీవితాలు గడిపినా నాకు మా అబ్బాయి ఇష్టపడిన అమ్మాయినిచ్చి వివాహం చేయలేకపోయాననే బాధ ఉంటుంది. మీకు కూడా ఏదో ఒక సందర్భంలో ఆ ఫీలింగ్ రావచ్చు. అదేదో ఇప్పుడే మన సందేహాలను, పరువును పక్కన పెట్టి ఆ అబ్బాయి వాళ్ళతో మాట్లాడదాం. వాళ్ళు అర్థం చేసుకోవచ్చు. ఎక్కువ ఆలోచించకండి. ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్దాం పదండి. నేను సర్ది చెప్పాను వాళ్లకు. అంతా మంచి జరుగుతోంది పదండి. లేచి నిలబడుతూ అన్నాడు ఆనందరావు గారు. సుమ కళ్ళల్లో మెరుపు, వికాస్ మొహంలో తృప్తి, కృతజ్ఞతా భావం. ఇంతటితో కథ సమాప్తం. మళ్ళీ ఇంకొక కథతో కలుసుకుందాం.